బుగులోతు తేజ అనే రైతు కేసముద్రం మార్కెట్ యార్డుకు సన్న రకం వడ్లు ఆర్ఎన్ఆర్ వడ్లు కష్టపడి పండిస్తే 2,311 రూపాయలకు కొన్నారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను బోనస్ ఇస్తున్నా, క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. అంటే మద్దతు ధర 2,369, బోనస్ 500 కలిపితే 2,869 రావాలి క్వింటాల్కు. కానీ బుగులోత్ తేజకు 2,311 వచ్చింది. అంటే క్వింటల్ మీద 650 రూపాయలు నష్టమైంది. అమ్మబోతే అడవి కొనబోతే కొరివన్నట్టే ఉన్నదుల్లా ఇప్పుడు రైతుల పరిస్థితి. ఏ పంటలకు సుతం సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. ఇక పత్తి రైతుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగానే మారింది. పండిన పంటను మొత్తం కొనాల్సిన సర్కారు ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే కొంటామని నిబంధన పెట్టింది. ఇక 12% తేమ మాత్రమే ఉండాలన్నట. అది కూడా భూమి ఎవరి పేరు మీద ఉంటే ఆళ్లే వచ్చి ఏలుముద్ర పెట్టాలన్నట. ఇన్నున్నా కూడా కిసాన్ కపాస్ అనే యాప్ తోనే పంటను కొంటామని అధికారులు లేనిపోని ఇకమతులు చేసేటాళ్లకు రైతులు పరిశాన్లు పడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టబడ్డ రైతులకు ఆఖరికి మిగిలేదే అప్పులే. అసొంటి రైతులు స్మార్ట్ ఫోన్లు ఎడగొనుక్కుంటారు. పచ్చబట్ట నొత్తి ఫోన్ మాట్లాడుకునే చదువురాని రైతన్నలు యాపులల్లా ఏం చూసుకుంటారు చెప్పుర్రి. పండిన పంట మొత్తం కొనాల్సిన అధికారులు 7 క్వింటాలు మాత్రమే కొంటామంటే ఎక్కువ వండిచ్చిన పంటను ఏం చేసుకోవాలి? అంటే సర్కార్ లెక్క ప్రకారం ఎక్కువ దిగుబడి తీసుడు కూడా రైతుల తప్పేనా? ఇవేం నిర్ణయాలో ఏం పాడో. గందుకే ఉద్యమ బాట పట్టిరు కారు పార్టీ లీడర్లు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు పోయిన హరీష్ రావు అక్కడున్న రైతుల తిప్పలు అరుచుకున్నాడు. ఆటంక గిట్ల మాట్లాడకచ్చిండు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. రైతు బంధు 2 పంటలకు ఎగబెట్టింది ఈ సర్కారు. పంటల బీమా దేలేదు, బోనసే గొడితివి, ఎరువులందయి ఇత్తనాలందయి, కరెంటు నుంచి కాంట దాకా అన్ని సమస్యలే. వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన ఒక్క హామీని కూడా ఈ సర్కారు అమలు చేయలేదని ఫైర్ అయిండు. ఇక అటు ఆదిలాబాద్లున్న మార్కెట్ యార్డుకు పోయిన కేటీఆర్ పత్తి సోయా రైతుల తిప్పలను అరుచుకున్నాడు.